సో ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ బ్యూట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఎంత మందికి ఫ్యాన్స్ అంటే తన వాయిస్ గురించి అయినా సరే వీడియోస్ ఖచ్చితంగా చూస్తారు. ఎంత స్వీట్ వాయిస్. ఆ క్యూట్ పిల్లల గురించి అయినా సరే కంప్లీట్ వీడియోని చూస్తారు. అలాగా, మంచిది మంచిది. కానీ నిజంగా అక్కడ యూకే లో కానీ ఇక్కడ ఇండియాలో కానీ మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. నీకు ఫ్యాన్ ఏంటి సార్? నీకు ఫ్యాన్స్ అంటారండి, మాకు ఫ్యాన్స్ ఉండకూడదా? హాయ్ నందు గారు. హాయ్ అండి. హాయ్ అండి. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. బిట్టు హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు? కనపట్లా? ఏదో లవ్ కనిపిస్తోంది, మరి నాకు లేదా లవ్? ఇవన్నీ సెలెక్ట్ చేసింది నేనే కదా. క్రెడిట్ మమ్మీకి. ఆమె ఎట్లాగో చెప్పదండి, క్రెడిట్ ఇవ్వదు. నేనన్నా నాకు నేను ఇచ్చుకోవాలి కదా. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా. హాయ్ నానా. హాయ్. హాయ్. కానీ తెలుగు రాదు కదా నీకు? కొంచెం కొంచెం. ఏం బాబు, నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం కొంచెం వచ్చి చచ్చుతుందండి. సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th స్టాండర్డ్, ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? కాకపోతే డైలాగుని పర్ఫెక్ట్ గా వచ్చేదాకా రిపీట్ చేయిస్తా అనమాట. ఓకే. దాంతో నన్ను మ్యాడ్, సైకో డైరెక్టర్ అటువంటి పేర్స్ ఉన్నాయి. పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ లో బతుకుంటాడు ఎప్పుడు చూసినా సరే. మమ్మీ బ్యూటిఫుల్ ఏనా? ఏంటి ఇష్టం మమ్మీలో నీకు చెప్పు. మేకప్, డ్రెస్. మేడం ని విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ తేడ లేకుండా అది బయటికి రానే రాదు. నందు గారు చెప్పండి, అంటే లైక్ మీ ప్రాపర్ ఎక్కడ? అంటే నేను బేస్ బర్త్ అంతా వడ్లపూడి అండి, పెద్ద వడ్లపూడి, మంగళగిరి దగ్గర ఉంటది. చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. నాకు సిస్టర్ ఉంది. నాకు ఒక ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. సో యూకే వెళ్ళినాక యూకే కష్టాలు అనేది కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అందరు చూసే ఉంటారు. 16 years. నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. నేను వెళ్ళి 18 years అయింది, తను వెళ్ళి 20 years అయింది. తను వెళ్ళినాక 2 years కి మేము పెళ్లి చేసుకున్నాం. ఓకే. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మీది లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. కాకపోతే ఆవిడ వేరే వాడు లవ్ చేసింది, వాడు హ్యాండ్ ఇచ్చాడు, నేను చేసుకున్నా. ఇది ఒక్కసారి ఒక ఫ్యూ వర్డ్స్ లో మీ లవ్ స్టోరీ ప్లీజ్. మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అబ్బా, యాక్చువల్ గా తను మిస్ అవుతున్నా, ఇక్కడ ఉంటే తన రియాక్షన్ మిస్ అవుతున్నా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. అంటే ఎవరు ప్రపోజ్ చేశారు? ఇదే 20 ఏళ్ళు ఏంటి, పెళ్లికి ముందు ఒక 6 years అనుకోండి. 26 years నుంచి అర్థం కాని క్వశ్చన్ ఇది. అర్థం కాలేదా? అర్థం కాదులే. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటామని తెలిసి లెటర్స్ రాసుకోవటం మొదలు పెట్టాం. ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. మా ఫాదర్ మా రూమ్ లో ఆ లెటర్స్ అన్ని తగలబెట్టేస్తావా, పట్టుకెళ్ళిపోతావా, చెదలబెట్టేస్తుంది అని తిట్టారు అనమాట. అప్పట్లో లవ్ ఏంటంటే అండి, కనీసం ఒకళ్ళొకళ్ళు టచ్ కూడా చేసుకోము, జస్ట్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. సో కళ్ళతోనే ఉంటది ఎక్కువ. అంటే ఆ ఇన్సెక్యూరిటీ కొంచెం ఉండేది అప్పట్లో. లవ్ అదే కదా, ఆ ఇన్సెక్యూరిటీ గ్రాడ్యువల్ గా అలవాటు అవ్వాలి, నమ్మకంతో ఉండాలి. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ తను చూసి ఇప్పుడు నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నాను 10 ఏళ్ల క్రితం చెప్పండి, తను చెప్పలేడు, నేను చెప్పగలను. ఏడాళ్ళకి పని పాట లేదు నాన్న, అటవైన డేట్లన్నీ గుర్తు పెట్టుకుంటారు. అండ్ యూకే వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? అంటే బ్రదర్ ఏం చేస్తూ ఉంటారు? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? పెళ్ళైన 2 months కి తనకి జాబ్ పోయింది. లెగ్, ఐరన్ లెగ్, మంది ఏనప్పాదం కదా. జాబ్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా నడిచినాయి, జాబ్ రాలేదు, 2 ఏళ్లు పార్ట్ టైం జాబులు. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాక మళ్ళీ లైఫ్ మారింది. ఊరుకో. కష్టాలు మనుషులు కాకపోతే మనలోకి వస్తాయా? ఆడకుండా ఎలా ఉండమంటారంట. మాకు తినడానికి ఫుడ్ ఉండేది కాదు. పూజ చేసి 3 రోజులు సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. రోజు 12 hours జాబులు చేసేవాళ్ళం ఇద్దరం. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. సో మాకు వచ్చే జీతం కూడా 4 to 5 pounds బిట్వీన్ ఉండేది పర్ అవర్ కి. సో ఆ జీతంకి సరిపోయేది కాదనమాట. మళ్ళీ బిల్స్ కట్టుకోవాలి, కౌన్సిల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఉండదేవిరా. ట్రైన్ పాస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది? మాకు అప్పట్లో 250 pounds పర్ పర్సన్ కి అయ్యేది ట్రావెలింగ్ కి. మన ఇండియన్ కరెన్సీలో 25,000.
30,000 అంటే 40,000. పార్ట్ టైం షాపుల్లో జాబ్ చేసేవాళ్ళం. సో మాకు వచ్చే ఈ ఖర్చులన్నీ మాకు 1,100 అంటే 1,10,000 అయ్యాయి. సో 10,000 షార్టేజ్. అయ్యయ్యో సానుభూతి వద్దురా. మిగతా ఏమి మేము ఆపలేము, ఒక ఫుడ్ నే ఆపగలం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇప్పుడు నాకు 40, నా హస్బెండ్ కి 42. సో ఈ ఏజ్ కి మీకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారేంటి? మేము పెళ్ళైనాక 6 years గ్యాప్ ఇచ్చాం పిల్లలకి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. నందు సక్సెస్ వెనకాల ఇంత మంచి స్టోరీ ఉందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? ఇప్పుడు మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత నిజంగా ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు కపుల్స్. ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. నిద్రపోతుంది కదా, దీనికి జోలపాట్లా ఉంది. ఎంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి. ఏం చెప్పాలనుకున్నాను మొత్తం మర్చిపోయానండి. అయ్యో నేను చెప్తాను, కంటిన్యూ. సారీస్ అండి, మా వాడు మంచి ఫ్లో లో ఉన్నాడు. మాటలు భలే అందింతావరా. ఆయన మనసులో పడి చెప్పాను అంతే. ఇప్పుడు స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి ఐటీలో. నేను మాట్లాడంగానే ఓ మై గాడ్ అలా అంటారు, లేదా సో లౌడ్, లేదా వెరీ హార్డ్ వాయిస్. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, మీ వాయిస్ బాగుంది, వాయిస్ బాగుంది. అసలు లిటరల్ గా ఏడ్చేసాను అనమాట ఇంట్లో. స్వీట్ వాయిస్. మిర్రర్ లో చూసుకొని తను అడుగుతుంటది నాకు నీ కలర్ కావాలి అని. అప్పుడు ఫస్ట్ టైం ఏ మదర్ అయినా రిగ్రెట్ అవుతుంది. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కొన్నాను. స్వీట్ మమ్మీ. అప్పుడు మేము అనుకున్నాం అసలు మాటి మాటికి రిచ్ రిచ్ అని మన ట్యాగ్ లైన్ చేస్తున్నారు కదా, ఆ ట్యాగ్ లైన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని మేము ఆ వీడియో చేసాం అనమాట. అది తెలుసు, నీ బిజినెస్ తెలుసు, నీ వెనకాల బిజినెస్ తెలుసు, ఆ వెనకాల బిజినెస్ కూడా తెలుసు. మొత్తం కక్కిస్తా. మేము గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు, కానీ గోల్డెన్ స్పూన్ ని మేము తయారు చేసుకున్నాం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. చాలా మంది అంటారు మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఏం చేస్తే వస్తాయని. అది ఏం చేస్తే కాదు, మొదటిసారి వాళ్ళ కళ్ళలోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ మనసులోకి మనం వెళ్తే మళ్ళీ మన ఇష్టపడతారు. గ్రేట్ ఫిలాసఫీ. ఫస్ట్ టైం మేము బెంగళూరు దిగాము, అందరూ నోటీస్ చేసి పీపుల్ ని మనం ఇష్టపడి ఒక ఫోటోనో ఒక సెల్ఫీనో తీసుకుంటుంటే వాళ్ళ మనసులో మనకి ఎంత వాల్యూ ఉందో తెలుస్తుంది అనమాట. మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. మమ్మ నార్మల్ అంటుంటాడు వీడు. సో వీడు ఎప్పుడు క్రేజీ అంటుంటాడు నన్ను. అందుకని మేము క్రేజీ ఫ్యామిలీ అని ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. ఓకే, అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్ అంతే. దట్స్ ఆల్. Please subscribe to Wish him all the best and the entire team all the best. థాంక్యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూటిగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.